హరే కృష్ణ. స్లో ఈ శ్లోకంలో పరీక్షిత్ మహారాజ్ ఒక రాజుగా రాజ్యాన్ని ఎలా పరిపాలించారో మనం ఈ భాష్యంలో చూసాం. ప్రభుపాద చాలా ఎలాబరేట్గా ఈ భాష్యాన్ని ఇచ్చారు. ధర్మాన్ని ఎలా కాపాడాలి, అధర్మాన్ని ఎలా తొలగించాలని ఈ ఈ భాష్యం ద్వారా మనకు ప్రభుపాద చెప్తున్నారు. సో పరీక్షిత్ మహారాజ్ ఒక ధార్మిక నాయకుడిగా, ఒక రాజుగా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ధర్మంగా ఎలా సృష్టించాలి మనకు ఈ చాప్టర్లో చాలా శ్లోకాలు మనము నేర్చుకున్నాం. ఒక రాజుగా కాకుండా ప్రజ అంటే మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, చెట్లు, అంత జీవులు వాళ్ళని రక్షించాలనే ఒక కర్తవ్యం, ఆయన బాధ్యత ఒక రాజు. అదే కాకుండా ఒక నాయకుడు కాకుండా వీళ్ళందరికీ ఒక సేవకుడుగా ఉండాలి. రాజు ఒక సేవకుడుగా ఉండాలి. నేను నాయకుడిని, నేనేమైనా చేయగలను అలా కాదు. ఒక సేవకుడుగా ప్రజల్ని రక్షించడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళకు వాళ్ళ బాధలేంటి అన్నీ వాళ్ళని చూడడం, సంతసించడం ఆయన యొక్క బాధ్యత. కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అందరూ సంతోషంగా ఉన్నారు లేదనేసి ఆయనకు బాధ్యత ఒక రాజు. సో ఆయన పరిపాలిస్తున్నప్పుడు అంతా ధర్మంగా చాలా బాగుండేది. ఒకానొక సమయంలో రాజు అడవుల్లో వెళ్తున్నప్పుడు ఒక శూద్రుని చూశారనమాట, రాజు వేషంలో. ఆయన ఏం చేస్తున్నారు శూద్రుడు? ఒక ఆవుని, ఒక ఎద్దుని కొడుతున్నారనమాట. సో అప్పుడు రాజు ఈ పరీక్షిత్ మహారాజ్ చూసి, ఎందుకు మీరు కొడుతున్నారు? మీకేం కావాలి? మీకేం తక్కువైందని? అమాయకులు జంతువుల్ని ఎందుకు మీరు కష్టపెడుతున్నారు? ఎందుకు చంపుతున్నారు వాళ్ళని? ఒక రాజు వెంటనే ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించకపోతే ఏం జరుగుతుంది? ఈ శ్లోకంలో చెప్తున్నారు, రాజు యొక్క యశస్సు, ఆయువు, ఉత్తమ జన్మములాదివి నశించిపోతాయి అని చెప్తున్నారు. సో రాజు యొక్క బాధ్యత ఏంటంటే ఇవన్నీ సక్రమం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని తొలగించాలి. సో ఇప్పుడు ఈ కలియుగంలో జంతువుల్ని చంపడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసాం, పెద్ద పెద్ద స్లాటర్ హౌసెస్ అంటే మాంస కట్టడాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎలా చేశారంటే ఒక మెకనైజ్గా చేశారనమాట. పెద్ద పెద్ద యంత్రాల ద్వారా ఆటోమేట్ చేశారు జంతువుల్ని చంపేయడం. దేనికోసం ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం? దేనికోసం? ఎందుకు మాంస కట్టడాలు నిర్ణయించారు? ఎందుకని? కేవలం ఒకే ఒక రీజన్. ఏంటది? కేవలం నా నాలుక రుచి కోసం, నేను ఏమైనా చేయగలను, ఏమైనా చేస్తాను. చూడండి ఎంత పెద్ద పాపం ఇది. సో
వేదకాలంలో మాంసం తినాలంటే ఆ, ఒక ఒప్పందం ఉండేది. ఏంటి ఆ ఒప్పందం? నేను ఈ ఈ జన్మంలో మిమ్మల్ని నేను చంపుతున్నాను. వచ్చే జన్మంలో మీరు నన్ను చంపొచ్చు అని ఒప్పందం చేసుకొని దుర్గాదేవి దగ్గర ఆ పర్టికులర్ సమయంలో చంపేస్తారన్నమాట. చంపేసి మాంసంగా స్వీకరిస్తారు. ఎందుకు ఇలాగా? వేదకాలంలో ఎందుకు ఇలా ఉండింది? ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఒక క్రమక్రమంగా ఒక స్పష్టం కలుగుతుంది. అరే! నేనెందుకు నా జీవితాన్ని ఆ, ఆ, ఇలా చేసుకోవాలి, కష్టం పెట్టుకోవాలి, ఒక జీవిని చంపి నేను చంపుకోవడం వచ్చే జన్మలో ఎందుకు ఇలాంటి పరిస్థితి నేను ఎందుకు తెచ్చుకోవాలి? క్రమక్రమంగా ఆయనకు స్పష్టం కలుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఆయన చంపడం వదిలేస్తాడు. ఇది వేదకాలంలో ఉన్న ఒక ప్రక్రియ. ఇప్పట్లో అలా లేదు. మాస్ ఆటోమేటిక్గా మిషన్స్ చేసేసి అందరినీ చంపేయడం. అందుకే ఈ కలియుగంలో రాజకీయ నాయకులు ఇవన్నీ ఏం లేవు. యశస్సు కానీ, ఆయువు కానీ, ధనం కానీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ జీవించడం కూడా చాలా తక్కువ, ఆయువు కూడా చాలా తక్కువ. అందుకే ఇక్కడ చెప్తున్నా, ఆయుహు ఉత్తమ జన్మము ఉండేదే లేదు, నశించిపోతాయి అని చెప్తున్నారు. సో రాజు యొక్క బాధ్యత ఇవన్నీ కాపాడడం, రక్షించడం, ధర్మాన్ని సృష్టించడం రాజు యొక్క బాధ్యత. ఎందుకంటే ఇది సరి చేయలేదంటే సామాన్యమైన వ్యక్తులు కూడా నేర్చుకుంటారు. సామాన్యమైన వ్యక్తులు నేర్చుకుంటారు. కృష్ణ ఏం చెప్తారు భగవద్గీతలో? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవతరో జనాః. ఒక గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నారో సామాన్యమైన వ్యక్తి చూసి నేర్చుకుంటాడు. ఆచరణ, ఒక వ్యక్తి ఎలాంటి ఆచరిస్తారో ఆ ఆచరణం సామాన్యమైన వ్యక్తి చూసి నేర్చుకుంటాడు. అందుకే రాజు ఇలాంటి వాటిని ప్రోత్సహించాడు అన్నమాట. ఇలాంటి అంశాన్ని తట్టుకోలేరు, వెంటనే అలాంటి వ్యక్తిని చంపేస్తారన్నమాట. అలాంటి వ్యక్తిని ఈశోపనిషత్తులు కూడా, శాస్త్రంలో ఉపనిషత్తులు కూడా మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మా గృధ కస్య సద్విద్ధనం. అంటే ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ భగవంతుని యొక్క ఆధారంలో ఉంటుంది. ప్రతిదీ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుంది అన్నమాట. మనకు ఏమి కేటాయించారో అది మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. పక్క వాళ్ళు తీసుకున్నామంటే మనం ఆక్రమించుకున్నట్టు అర్థం. ఎందుకు ఈ శ్లోకం ఈ కాంటెక్స్ట్లో వచ్చిందంటే, ఇప్పుడు మనుషులకి ఆహారం ఏంటి? కృష్ణ ఏం చెప్తారు భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం. కృష్ణ ఇవన్నీ తినవచ్చు అని మనుషులకు చెప్తారు. మాంసం చెప్పుంటే మాంసం కూడా తినవచ్చు, చెప్పలేదు కాబట్టి అది మనం తీసుకోవడం అధర్మం. అడవుల్లో జంతువులకి మాంసం అనేది ఆహారం.
మాంసం అనేది మనుషులకి మాంసం ఆహారం కాదు. ఆహారం అయి ఉంటే శాస్త్రాలు చెప్పేవాళ్ళు. సాక్షాత్ భగవంతుడు చెప్పేవారు. కృష్ణ చెప్తున్నాడు భగవద్గీత, పత్రం పుష్పం ఫలం తోయమని. మాంసం అయి ఉంటే మాంసం కూడా చెప్పేవారు, కానీ చెప్పలేదు. సో అందుకే భగవంతుడు మనం ఏం కేటాయించారో మనకి మనుషులకి అది మాత్రం మనం తీసుకోవాలి. పక్క వాళ్ళది మనం ఆక్రమించకూడదు అనేసి అది అధర్మం అవుతుందని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. సో ఈ సందర్భంలో చైతన్య మహాప్రభు చాంద్ కాజీ సంభాషణంలో ఒక ముఖ్యమైన అంశం మనం నేర్చుకోవచ్చు. ఒకప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళ సహచరులు అందరూ సంకీర్తన యజ్ఞం చేసేవారు నదియాలో. చాలా పెద్ద పెద్ద గుంపుగా చాలా పెద్దగా సంకీర్తనం చేస్తున్నప్పుడు ఈ చాంద్ కాజీకి చాలా కోపం వచ్చింది. కోపంతో ఏం చేస్తారు, ఆయన మృదంగా 2 భాగాలుగా పాల్గొట్టేస్తారు అన్నమాట. అప్పుడు అంత భక్తులు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలాగా చాంద్ కాజీ సంకీర్తనం చేస్తున్నప్పుడు మృదంగాని పలగొట్టేశారని చెప్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా కోపంతో ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని సృష్టిస్తారన్నమాట. అప్పట్లోనే ఉండింది. అంటే ఒక ప్రొటెస్ట్గా అందరినీ ఆహ్వానిస్తారు సంకీర్తన యజ్ఞానికి. ఒక 3 గ్రూప్స్గా చేసి ఒక్కొక్క గ్రూప్గా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఒక గ్రూప్లో, హరిదాస్ ఠాకూర్ ఇంకో గ్రూప్లో, అద్వైత ప్రభు ఇంకో గ్రూప్లో, అలాగా గ్రూప్స్గా చేసి మా సంకీర్తనం చేస్తారనమాట నదియాలో. అప్పుడు చాంద్ కాజీ అంత గుంపుగా వస్తున్నప్పుడు చాలా భయపడిపోయాడు. ఏం జరుగుతుంది, అందరూ సడన్గా హిందువులంతా మారుమోగంగా సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటున్నారనేసి చాలా భయపడిపోయాడు చాంద్ కాజీ. అప్పుడు చాంద్ కాజీ యొక్క ప్యాలెస్ని చేరంగానే చైతన్య మహాప్రభు చాంద్ కాజీని పిలుస్తారన్నమాట. చాలా ఒక భయంతో చాంద్ కాజీ చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, మీ భయపడడానికి కారణం ఏంటి? అప్పుడు చైతన్య మహాప్రభుతో చెప్తారనమాట, యాక్చువల్గా నేను తప్పు చేశాను, మృదంగా పాల్గొట్టడం. నా కలల్లో ఒక వింతమైన వ్యక్తి కల్లో వచ్చి ఒక మనిషి రూపంగా ఆయన ముఖం వచ్చేసి ఒక సింహ రూపంగా నా శరీరాన్ని 2 భాగాలు చేస్తాననేసి కోపంగా ఒక జీవి నా మీద 2 మార్క్స్, ఆయన హృదయం 2 మరకలు ఉంటాయన్నమాట, మార్క్స్ ఉంటాయన్నమాట. చాలా భయంకరంగా ఉన్నాడు ఆయన వ్యక్తి. సో ఈ దృశ్యాన్ని చెప్పంగానే చాంద్ కాజీ భయపడిపోయి ఆయనకు అర్థమైపోయిందన్నమాట, నేను చాలా తప్పు చేశాను, సంకీర్తన యజ్ఞాన్ని అడ్డుకోవడం నేను తప్పు చేశాననేసి ఆయనకు అర్థమైపోతుంది అన్నమాట. అప్పుడు ఈ సంభాషణలో చైతన్య మహాప్రభు చాంద్ కాజీ సంభాషణలో అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారన్నమాట, ఏమని, మీరు ఎందుకు ఆవుల్ని చంపుతున్నారు,
మీరు ఎందుకు ఆవుల్ని చంపుతున్నారు? ఆవు అనేది ఒక తల్లి, మనకు పాలిస్తుంది. మీరు చంపడం నేరం, అది కరెక్ట్ కాదు. ఎందుకు మీరు ఒక తల్లిని మీరు చంపుతున్నారు? ఒక ఎద్దు వచ్చేసి మనకు ధాన్యాలను ఇస్తుంది, ఎద్దును కూడా చంపడం తప్పు. ఎందుకు మీరు చంపుతున్నారు? అప్పుడు చాంద్ కాజీ చెప్తారనమాట, మీరు ఎలాగా వేదాల్ని శాస్త్రాల్ని మీరు పాలిస్తున్నారో మేము కూడా ఖురాన్ని పాలిస్తున్నాం. ఖురాన్లో 2 విషయాల్ని చెప్తారనమాట. ఒకటేంటంటే భౌతిక లోకంగా మనం ఎలా ఎదగాలి అనేది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే భౌతికంగా ఎలాగా మనం ఈ ఇంద్రియ ప్రీతిని ఎలా తగ్గించుకోవాలనేసి ఇంకో రకమైన 2 విషయాలుగా చెప్తారనమాట ఖురాన్. ఎవరు భౌతికలోకి ఇంద్రియ ప్రీతిని తగ్గించుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ చంపడం అనేది తగ్గించుకోవాలి అనేసి ఖురాన్లో చెప్తారన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఎందుకు ఆవుల్ని చంపుతున్నారు? పైగా మీ వేదాల్లో శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు ఆవుని చంపవచ్చు అనేసి. చాంద్ కాజీ చైతన్య మహాప్రభు ఛాలెంజ్ చేస్తారన్నమాట, ఈ వేదాల్లో కూడా ఉంది. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన కరెక్ట్ చేస్తారన్నమాట. శాస్త్రంలో చెప్తే కృష్ణుడు భగవద్గీతలో కృషి గోరక్ష గురించి కృష్ణ భగవద్గీతలో ఎందుకు చెప్తున్నారు మరి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. ఒక వైశ్య గోవుల్ని రక్షించడం, పైగా ధాన్యాల్ని సృష్టించడం, ఇది 2 అంశాలు వాళ్ళ ధర్మం. సో కృష్ణ భగవద్గీతలోనే చెప్పారు కృషి గోరక్ష. మీకు వేదాల్లో ఆవుల్ని చంపడం అనేది మీకు సరిగా అర్థం కాలేదు. యాక్చువల్ విషయం ఏంటంటే ఒక పాత ఆవు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు, యాగం చేస్తున్నప్పుడు మనం సాక్రిఫైస్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఆ ఆవు యొక్క లైఫ్ అనేది కొత్తగా అయిపోతుంది, కొత్త లైఫ్ వస్తుంది. అంతేగాని శాస్త్రాల్లో కానీ వేదాల్లో కానీ ఎక్కడ చెప్పలేదు ఆవుని చంపొచ్చు అనేసి, ఎక్కడ చెప్పలేదు. మీరు ఏలాగా అర్థం చేసుకున్నారో ఇలా అర్థం చేసుకోవడం తప్పు అనేసి చైతన్య మహాప్రభు చాంద్ కాజీతో చెప్తారన్నమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు చాంద్ కాజీతో ఇలాగా సంభాషణతో ఆయనకు అర్థమైపోతుంది అన్నమాట. అవును, నేను ఆవుల్ని ఎద్దుల్ని చంపడం తప్పు అని ఆయన అర్థమైపోయి ఆయన కూడా చైతన్య మహాప్రభుగా డిసైపుల్గా ఫాలో అవుతారన్నమాట. ఇంకొక సందర్భంలో పృథు మహారాజ్, భాగవతంలో ఇదే అంశాన్ని పృథు మహారాజ్ ఆయన రాజ్యంలో ప్రజలంతా చాలా సన్నగా, పైగా చాలా అందరూ ఆకలితో ఉంటారు. ఎందుకంటే అప్పట్లో భూమి మనకు ధాన్యాలు, పాలు
మనకి ఏం కావాలనో భూమి ద్వారా మనకి ఏం వస్తుందో భూమి ఇవ్వట్లేదన్నమాట. భూమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరు భక్తులు లేనివారు వాళ్ళంతా ఈ స్వాధీనం చేసుకున్నారన్నమాట. ఈ ధాన్యాలు కానీ అన్నీ స్వాధీనం చేసుకున్నారు. సో అందుకే భూమి ప్రజలకి ఏమి ఇవ్వలేకపోతా ఉంది. ఇప్పుడు పృథు మహారాజ్ ఇది వినంగానే అందరూ ప్రజలు చాలా దుఃఖంతో, బాధతో, ఆకలితో అందరూ ఉన్నారనేసే బాధతో ఆయన ఏం చేస్తారంటే వెంటనే బాణం తీసుకొని గురి పెడతారనమాట భూమి మీద. అప్పుడు భూమి భయపడిపోయి పారిపోతారు. అప్పుడు పృథు మహారాజ్ కూడా చేస్తారనమాట భూమి దగ్గర. అప్పుడు వెంటనే శరణాగతి అయిపోతారు. భూమి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు, నా ధాన్యాలు కానీ అన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు, నేనేం చేయలేకపోతున్నాను. కానీ మీరు ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే అప్పుడు భూమి చెప్తుందన్నమాట దేవత రూపంలో, మీరు యాగాలు చేస్తున్నప్పుడు మీ వాటా మీరు స్వీకరించుకున్నారు, కానీ మీరు ఏమాత్రం ధాన్యాలు ఉత్పత్తి చేయలేకపోతున్నారు అని చెప్తారన్నమాట. సో దీనికి కారణం వచ్చేసి ఆధ్యాత్మిక అవగాహన లేని భక్తులు కాని వారు ఉపయోగించుకుంటున్నారు ఈ ధాన్యాల్ని. అప్పుడు ఈ భూమాత చెప్తారనమాట రాజుతో, ఏం చేయొచ్చు అంటే మీరు వెంటనే ఒక దూడను తీసుకొని రండి. దూడ ఎందుకంటే ఒక కాఫ్ చాలా ప్రేమతో ప్రీతితో పెంచుకుంటారనమాట. దాని ద్వారా నా దూడ పట్ల చాలా ప్రేమతో మీరు పాలు తీసుకోవచ్చు, దాంతోపాటు ధాన్యాలు కూడా మీకు నా ద్వారా ధాన్యాలు కానీ పాలు కానీ అన్నీ వస్తాయి. సో అప్పుడు పృథు మహారాజ్ ఈ భూదేవి ఈ కారణం చెప్పంగానే, ఇలాంటి దూడ తీసుకొని రండి, మీరు పాలు తీసుకోవచ్చు, అన్ని ధాన్యాలు తీసుకోవచ్చు అని చెప్పగానే పృథు మహారాజ్ చాలా సంతసించాడనమాట. అప్పుడు అందరికి ప్రజలకి ఆ ధాన్యాలని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో చైతన్య మహాప్రభు కానీ, పృథు మహారాజ్ కానీ, పరీక్షిత్ మహారాజ్ కానీ, ప్రహ్లాద్ మహారాజ్ కానీ అందరూ ఈ పెద్ద పెద్ద గొప్ప భక్తులు ధర్మాన్ని కాపాడి ప్రజలకు ఈ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎలా పెరగాలి, పైగా భగవద్ధామంకి ఎలా మనం చేరుకోవాలనేది వాళ్ళకు ముఖ్య లక్షణం. ఎందుకంటే వాళ్ళు ప్రజల సేవకులుగా ఉంటున్నారు, కేవలం నాయకులుగా మాత్రమే కాదు, ప్రజల సేవకులుగా ప్రతి ఒక్క జీవిని కాపాడడం వాళ్ళ బాధ్యత. సో అదేవిధంగా మనకు శ్రీల ప్రభుపాద్ గారు కూడా మనకి బాధ్యత ఇచ్చారు. మనం కూడా ధర్మంగా ఎలాగా ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఈ కలియుగంలో చాలా కష్టం. ఎలా ఎదగాలనేసి మనకు చాలా అంశాలు, చాలా నియమాలు మనకు ప్రభుపాద్ మనకిచ్చారు. మొట్టమొదట నియమం ఏమేంటి? మొట్టమొదటిది ఏంటిది? కృష్ణ
ప్రజ్ఞ కృష్ణ చైతన్యం మనం ఎదగాలంటే 2 అంశాలు. ఏంటి? 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్‌ని మనం ఫాలో కావడం. ఇంకొకటొచ్చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు మనం జపించడం. ఇది బేసిక్. ఇది బేసిక్. ప్రభుపాద్ ఒక వీడియోలో చెప్తారు. ఈ 4 అంశాల్ని ఆటోమేటిక్ అవుతుంది. మనం ఎప్పుడు హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటామో, సంవత్సరాలు జపిస్తూ ఉంటాము, ఆటోమేటిక్ అయిపోతుంది. ఒక వీడియోలో ప్రభుపాద్ చెప్తారు, ఇలాగ మనం హరే కృష్ణ మంత్రాన్ని 50 సంవత్సరాలు మనం జపించామంటే భగవద్ధామం అనేది ఖచ్చితం. 50 సంవత్సరాలు సరిపోతుంది. 50 ఇయర్స్. సో మనకున్న ఈ అతి తక్కువ సమయం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, సగం జీవితం అయిపోయింది. ఉన్న సగం జీవితంలో మనకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మన లైఫ్లో. సో చాలా తక్కువ సమయంలో మనము ఆ లక్ష్యాన్ని మనం ఎలా జయించాలి, భగవద్ధామం అనేది ఎలా జయించాలి, కేవలం ఈ హరే కృష్ణ మంత్రాన్ని, మానవ ధర్మాన్ని, ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం సీరియస్గా తీసుకుంటే ప్రభుపాద్ చెప్పినట్లు భగవద్ధామం చేరుకోవడం అనేది చాలా సులభం అవుతుంది. కేవలం ఒక వెపన్. చైతన్య మహాప్రభు కూడా కిందికి వచ్చింది, ఈ భూలోకానికి వచ్చింది కేవలం మనకి ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనకు ప్రసాదించారు. పైగా ఇదే మార్గాన్ని మనకి చూపించి, భగవద్ధామంకి ఇదే మార్గం అనేసి మనకు చూపించారు. వేరే దారి లేదు. వాళ్ళ సహచరులు చైతన్య మహాప్రభుతో కూడా వచ్చారు, మనకు కూడా అదే చూపిస్తున్నారు. జగాయ్ అండ్ మదాయ్ వాళ్ళ జీవితం మొత్తం అధర్మమే, తాగడం, మాంసం తినడం. అలాంటి వ్యక్తి చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఈ హరే కృష్ణ మంత్రం ద్వారా వాళ్ళని భగవద్ధామంకి దారి చూపించారు. కృష్ణలీలలో కూడా నలకువేర మణిగ్రీవ వాళ్ళకు కూడా నారదముని శపించారు. కానీ ఆ శాపం వచ్చేసి వాళ్ళకు కరుణం. సాక్షాత్ భగవంతుని చూశారు వాళ్ళు, నలకువేర మణిగ్రీవ కృష్ణలీలలో. చైతన్య మహాప్రభు లీలలో జగా అండ్ మదాయ్. సో ఈ హరే కృష్ణ మంత్రం అనేది చాలా 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 పవర్ఫుల్. ఈ కలియుగంలో ఎంత పవర్ఫుల్ అంటే మనము చూసుకోవచ్చు మన జీవితంలో. మనం ఎక్కడుండే వాళ్ళం మొదటి రోజు ఈ కృష్ణ ప్రజ్ఞలో, ఇప్పుడు ఎలా అయిపోయాము, ఏమాత్రం మనకు మన కాన్షియస్నెస్ లెవెల్ అనేది మనకే తెలుస్తుంది. ఉదాహరణ ప్రభుపాద చెప్తారు, మనకు భోజనం తీసుకున్నప్పుడు మనకు తృప్తిగా ఉందా లేదని మనకి ఎవరు తెలుస్తుంది? పక్క వాళ్ళకి తెలియదు, మనకే తెలుస్తుంది. సో ప్రభుపాద్ మనకి ఏమి అంశాలు ఇచ్చారు, మనకి ఏమి సూచనలు ఇచ్చారు, మనము సీరియస్గా తీసుకుంటే ప్రభుపాద్ చెప్పినట్టు 50 సంవత్సరాలు మనము ఈజీగా ఈ కృష్ణ ప్రజ్ఞని మనం ఒక లక్ష్యంగా తీసుకొని మనం జయించవచ్చు. అజామిల ఉదాహరణ తీసుకోండి. అజామిల లాస్ట్ మూమెంట్లో నారాయణ 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 అని
నామస్మరణం చేసేవారు. మన జీవితం మొత్తం హరే కృష్ణ మంత్రం ఉంటే ఖచ్చితంగా కృష్ణ కూడా చెప్తున్నారు భగవద్గీతలో, అంతకాలేచ మామేవ అంతే నారాయణ స్మృతి, శాస్త్రాలు చెప్తున్నారు. ఈ అంతకాలేచ మామేవ కావాలంటే మన జీవితం మొత్తం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించుకోవాలి. సో అది మన జీవితం యొక్క లక్షణం. మన జీవితం అనేది చాలా చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడు. ఆ తక్కువ సమయంలో మనము ఈ ఈ చిన్న వెరీ సింపుల్ మెథడ్ మనకు చైతన్య మహాప్రభు ప్రభుపాద్ మనకిచ్చిన చాలా సులభమైన మెథడ్ని మనము సద్వినియోగించుకోవాలి. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय.